డబ్బు ఎంత సంపాదిస్తే ఏంటి ప్రయోజనం? ఆకలి అన్నవాడి కడుపు నింపటానికి చేతులు రానప్పుడు కొందరు కోట్లు సంపాదిస్తారు. కాని ఒక్కడికి కూడా సాయం చేయటానికి మనసు రాదు. నిజంగా స్థాయి, గొప్ప మనస్సు, గొప్ప వ్యక్తిత్వం ఇతరులకు సహాయపడినప్పుడే వస్తాయి. సహాయం చేయాలన్న మంచి సంకల్పం ఉన్నప్పుడు కోట్లు సంపాదించక్కర్లేదు. కోటలు, పెద్ద పెద్ద బంగ్లాలు ఉండనవసరం లేదు. మనిషికి మనసుంటే చాలు అని నిరూపించాడు. రోజు కూలీ పనిచేసుకుని వచ్చిన దాంతో పొట్ట నింపుకునే ఈ యువకుడు అసలు ఏం చేశాడో తెలిస్తే మీరు కూడా సెల్యూట్ చేయకుండా ఉండలేరు. నిజమైన మనుషుల్లో మానవత్వం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే ఇంకా బ్రతికే ఉంది అని అర్థమవుతుంది. స్టోరీ పూర్తిగా తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్. వీడియో చాలా మోటివేషనల్ గాను, ఇన్స్పైరింగ్ గాను ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా మంది మా వీడియో చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు. దయచేసి మా ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి. మరి ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచన, మంచి మనసు ఉంటే చాలు. మన స్తోమతతో పనిలేదు అని నిరూపించే ఘటన ఇది. తన రోజు కూలీ అయినా సంపాదనను సమాజహితం కోసం ఉపయోగించాలనే ఆ యువకుడి ఆలోచన ఉన్నతుణ్ణి చేసింది. కర్ణాటకలోని రాయచూర్ జిల్లా దేవదుర్గ తాలూకాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఆంజనేయ యాదవ్ ఆ ఊరిలో ఇప్పటికే హైస్కూల్ లేదంటే ఆ ఊరు ప్రస్తుతం ఎంత వెనకబడి ఉందో అర్థమవుతుంది. ఆ గ్రామంలో హైస్కూల్ లేకపోవటంతో యాదవ్ 5వ తరగతి వరకే చదువుకుని స్కూలింగ్ ని ఆపేయాల్సి వచ్చింది. అక్కడ లేకపోతే ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి కదా, వెళ్ళొచ్చు కదా అని అనొచ్చు. వాస్తవానికి తను చదువుకుంటున్న వయసులో తన కుటుంబ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేది. అలాంటి సందర్భంలో తన తల్లిదండ్రులు తనని బడి మాన్పించేసి వాళ్లతో పాటు కూలీ పనికి తీసుకెళ్లేవాళ్లు. అలా ప్రతిరోజూ చెమటోడ్చి కూలీ పని చేస్తే కాని వాళ్లు కడుపు నింపుకోలేని దుస్థితిలో పెరిగాడు యాదవ్. ఓ చిన్న గుడిసెలో ఉంటూ ఇప్పటికీ ఏదో ఒక కూలీ పని చేస్తూనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇప్పుడతనికి 24 ఏళ్లు. అయితే ఓ రోజు కూలీ పనికి వెళ్తున్న యాదవ్ అనుకోకుండా తన ఊరిలోని ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్న పిల్లలు బడి మానేసి ఇళ్లల్లో ఉండటం గమనించాడు. అలా దాదాపు ఒక 10 నుండి 15 రోజుల వరకు వాళ్లను గమనించాడు. ఓ రోజు ఓ కుర్రాడి దగ్గరికెళ్ళి, ఎరా తమ్ముడు, స్కూలుకెళ్ళలేదేంటి? అందరూ ఇళ్లలోనే ఉన్నారు, సెలవులేమన్నా ఇచ్చారా అని అడిగాడు యాదవ్. దానికి ఆ కుర్రాడు, సెలవులేం లేవన్నా, అందరం బడి మానేశాం. అమ్మా నాన్నలతో పొలం పనులకెళ్తున్నాం. స్కూల్ చాలా దూరం ఉంది కదా, అంత దూరం నడుచుకుంటూ వెళ్లి రావటానికి కష్టంగా ఉందన్నా. అలాగే ఇంట్లో వాళ్ళు కూడా పంపించట్లేదు. అంత దూరం నడవలేక ఇంట్లోనే ఉండి అమ్మ నాన్నలతో పొలం పనులకు వెళ్తున్నామన్నా అని చెప్పాడు ఆ కుర్రాడు. అంతే, యాదవ్ గుండె ద్రవించింది. తనలాగా మిగతా పిల్లలు కూడా చదువుకు దూరమవ్వకూడదు అనుకున్నాడు. ఏం చెయ్యాలి అని దీర్ఘంగా ఆలోచించాడు. ఏం చేయడానికైనా డబ్బులు కావాలి. ఎట్టి పరిస్థితుల్లో తనలాగా మిగతా పిల్లలు కూలీ పనులు చేసుకొని బ్రతకకూడదు. గొప్పగా, గర్వంగా బ్రతకాలి అని అనుకున్నాడు. తాను అప్పటివరకు ఉంటున్న గుడిసెలో చిన్న ఇల్లు కట్టుకుందామని 3 ఏళ్లుగా కొంచెం పోగు చేసి ఒక 40,000 జమ చేశాడు. అతని దగ్గర ఉంది మొత్తం అదే డబ్బు. కానీ 40,000తో ఏం చేయగలను? ఇంకా కొంత డబ్బు జమ చేసి ఏదో ఒకటి చేద్దాంలే అని అనుకోలేదు. తన చిన్నింటి కలను, ఆ పిల్లల చదువు కోసం త్యాగం చేశాడు. ఇప్పుడు కాకపోతే ఇంకా కొన్నేళ్లు కష్టపడి కట్టుకుంటా కాని ఇప్పుడు ఈ పిల్లలు చదువు ఆపకూడదు. వాళ్లకు అంత దూరం వెళ్లి రావటానికి ఇబ్బందవుతుంది. అందుకే బడి మాన్పించేశారు తల్లిదండ్రులు. డబ్బులు పెట్టే స్తోమత లేదు వాళ్ల తల్లిదండ్రుల దగ్గర. ఏం చెయ్యాలి అని విపరీతంగా ఆలోచించాడు. చివరికి ఒక ఐడియా తట్టింది. యాదవ్ గ్రామం మల్కందిన్నిలో ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. హైస్కూల్ కోసం విద్యార్థులు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న యమనూరుకు వెళ్లాలి. తన ఇంటి కోసం పెట్టుకున్న 40,000 రూపాయలను తీసుకెళ్లి 11 సైకిళ్లు కొనుక్కొచ్చి 11 మంది పిల్లలకు ఇచ్చాడు. దాదాపు 4 నుండి 5 కిలోమీటర్ల దూరాన్ని ఒక గంట సేపు నడుచుకుంటూ వెళ్లాల్సిన పిల్లలు ఇప్పుడు 25 నుండి 30 నిమిషాల్లో సైకిల్పై వెళ్తారు. దూరం అంతేకాని శ్రమ తక్కువ, సమయం తక్కువ. పిల్లల తల్లిదండ్రులు కూడా యాదవ్ వాళ్ల కోసం పడ్డ బాధను అర్థం చేసుకుని వారి స్కూలుకి వెళ్లడానికి అంగీకరించారు. దాంతో ఇప్పుడు యాదవ్ కొనిచ్చిన 11 సైకిళ్లపై 18 మంది స్కూలుకి వెళ్తున్నారు. మన దేశంలో కోట్లకు కోట్లు దోచుకుని తినేవారు ఉన్నారు, దాచుకుని తినేవారు ఉన్నారు. అలాంటి వాళ్ల మధ్య ఇలాంటి రియల్ హీరోలు కూడా ఉన్నారు. సొంతింటి కోసం దాచుకున్న డబ్బు పేద పిల్లల బ్రతుకు తనలా కాకూడదని ఆలోచించిన అతన్ని 24 ఏళ్ల వయసులోనే ఎంతో పెద్దవాణ్ణి చేసింది, గొప్ప వ్యక్తిని చేసింది. అయితే మీకొక చిన్న ప్రశ్న
కోట్లున్నవాడు నిజమైన ధనవంతుడా? తన సొంత ఇంటి కలని త్యాగం చేసి 11 మంది పిల్లలకు సైకిళ్లు కొనిచ్చిన ఆంజనేయ యాదవ్ ధనవంతుడా? మాకు కామెంట్ చేయండి. ఆంజనేయ యాదవ్ చేసిన సహాయం గురించి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషనల్, ఇంట్రెస్టింగ్, మోటివేషనల్ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం, సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి. మరో అద్భుతమైన కథనంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఇక్కడున్న ఈ వీడియోను కూడా చూసేయండి.